ఏమి ఇచ్చాడు ఇక్కడ? Given a number n determines వెదర్ ఇట్ ఈస్ ఎ ప్రైమ్ is ఆర్ a నాట్. prime number or not. A prime number is a number greater than 1 that has no positive divisors other than 1 on itself. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? 1తోనూ ఆ నెంబర్‌తో డివిజిబుల్ అయ్యే నెంబర్‌ని ప్రైమ్ నెంబర్ అంటాం మనం. ఓకే. సో ఇక్కడ ఏమన్నాడు? ప్రైమ్ నెంబర్ అంటే గ్రేటర్ దాన్ 1 ఉండాలి. లెస్ దాన్ 1 ఉన్నాయి అంటే ఫాల్స్ చేయాలి. అంటే 1 కన్నా చిన్నగా ఉన్న వాల్యూస్ ఎప్పటికీ ప్రైమ్ నంబర్స్ అవ్వవు. సో వాటిని డైరెక్ట్ గానే ఫాల్స్ అని చెప్పేయొచ్చు. సో దానికోసం చూడు ఇక్కడ. సో ఇప్పుడు నేనేం ఒక ఇఫ్ పెడతాను. కండిషన్ ఏం పెడతానంటే ఇఫ్ ఆ n వాల్యూ గాని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అయితే డైరెక్ట్‌గా ఫాల్స్ చేసేస్తాను. ఓకే. ఎందుకు అంటే చెప్పారు కదా అక్కడ క్వెషన్‌లో 1 కన్నా 1 గ్రేటర్ కన్నా ఎక్కువ ఉన్నా ఒకదానికన్నా దాంతో కాకుండా ఇంకో దాంట్లో డివిజిబుల్ అయితే అది ప్రైమ్ నెంబర్ కాదు. సో మనకి ఇక్కడ ఏమన్నాడు? గ్రేటర్ దాన్ నంబర్ ఈస్ గ్రేటర్ దాన్ 1 సో అందుకు మనం గ్రేటర్ దాన్ ఉన్న వాల్యూస్ మాత్రమే ప్రైమా కాదా అని చెక్ చేయాలి. అప్పుడు 1 ఇక్కడ 1 అంటే చూడు థర్డ్ కేస్‌లో 1 అంటే ఫాల్స్ చేసామన్నమాట. సో అందుకే మనం మన n వాల్యూ గాని ఇన్ కేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అయితే డైరెక్ట్‌గా ఫాల్స్. కాకపోతే ఇప్పుడు 1 కాకుండా గ్రేటర్ దాన్ 1 అనుకో, గ్రేటర్ దాన్ 1 అనుకో దానికి మనం కోడ్ రాయాలి. అసలు నార్మల్‌గా చెప్పు. అసలు ప్రైమ్ నంబర్ ప్రైమ్ నంబర్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్ అంటే 1 ఇప్పుడు ప్రైమ్ నంబర్ అన్నాం అంటే ఏంటి? 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే ఆ నంబర్‌తో డివిజిబుల్ అయినప్పుడు 0 రిమైండర్ రావాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నంబర్స్ చెప్పు నీకు తెలిసినయి. 2 2 3 5 7 11 13. ఇప్పుడు ఈటిలో ఏదన్నా తీసుకో. 2 టేబుల్ కొన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 2 టేబుల్‌కి 1, 2. 1, 2 నెక్స్ట్ 3 టేబుల్‌కి ఫ్యాక్టర్స్ చెప్పు. 1, 3. 1, 3. 5 టేబుల్‌కి ఫ్యాక్టర్స్ 1, 5. 5 నంబర్‌కి. నెక్స్ట్ 7కి ఫ్యాక్టర్స్ 7, 1, 7. అంటే ఏంటి ఇక్కడ? వాడు ఏం కండిషన్ ఇచ్చాడంటే అక్క అయితే 1 కాకుండా 1 ఆ నంబర్ అండ్ ఇట్ సెల్ఫ్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ అయ్యేది ప్రైమ్ నంబర్స్. యెస్. సో ఇప్పుడు 1 ఆ నంబర్ అయితేనే ప్రైమ్ నంబర్. కాకపోతే సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే సో ప్రైమ్ నంబర్ కాబట్టి నేనేం చేస్తాను? అక్కడ మనకేమన్నా ఇక్కడ క్వెషన్ చూడు. ఇక్కడ రిటర్న్ టైప్ ఏమి ఇచ్చాడో చూడు. ఇక్కడ మనం ఏం రిటర్న్ చేయాలి? ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేయాలి. అంతే అక్క. సో ఇప్పుడు ప్రైమ్ నంబర్‌కి కోడ్ చూడు. ప్రైమ్ నంబర్ కోడ్ రాసి దాన్ని ట్రేస్ చేస్తా. ఫస్ట్ నేను స్టార్ట్ అవ్వడం 2 దగ్గర నుంచి స్టార్ట్ అవుతా. ఫర్ I ఇన్ రేంజ్ 2, n+1 ఎందుకంటే n వాల్యూ కూడా ఇంక్లూడ్ అవ్వాలి కదా! ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇఫ్ ఆ n వాల్యూ అన్నది iతో డివైడ్ అయినప్పుడు ఈ 0 వస్తే ఇట్ ఈస్ ఫాల్స్. లేదు అంటే రిటర్న్ ట్రూ. ఇప్పుడు ఈ కోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడు. చూడు రాజు. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ 7. సో మనం 7కి చెక్ చేద్దాం. n వాల్యూ ఎంత? 7 కదా! 7. ఇప్పుడు
నేను ఐ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 2 దగ్గర నుంచి కదా! I నేను is ఇక్కడ equal to 2. ఇది స్టార్టింగ్ వాల్యూ కదా! ఐ నేను 2 దగ్గర ఎందుకంటే అక్కడ 1 2 తీసుకోవాలా అక్క? 2 తీసుకోవాలి అంటే ఇక్కడేంటి 1 ఏదైతే నంబర్ ఉందో అవును, అర్థమైంది అక్క. 1, అంటే 7 డి- ఆ! అది డివైడ్ అయ్యేది రెండే రెండు నెంబర్లతో హ్మ్. ఒకటి 1తో లేకపోతే ఇట్ సెల్ఫ్ దాంతోనే. నేనేం చేస్తున్నానంటే ఈ 2 నంబర్‌ని చెక్ చేయను. ఈ 2 నంబర్‌తో కన్ఫర్మ్‌గా డివిజిబుల్ అయ్యిద్ది. ఆ. సో, నేను ఈ 2 నంబర్స్ కాకుండా ఈ 2 నంబర్స్‌కి మధ్యలో ఉన్న నంబర్స్ నెంబర్ ఉంటాయి చూడు. కాకుండా ఇంకొక నెంబర్తో డివైడ్ అయితే ఆ కాదు. స్టేట్మెంట్ అనేది ఫాల్స్. ఫాల్స్. ఒకవేళ డివైడ్ కాకపోతే రిటర్న్ ట్రూ అయింది. ఆ! సో, దానికోసం. ఇప్పుడు నేనేం చెక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను 7కి చెక్ చేయాలనుకో, నేను ఈ 5 వాల్యూస్‌తో చెక్ చేస్తా. ఇన్ కేస్ ఈ 5 వాల్యూస్‌లో ఏదైనా 1, 2 వదిలేసి ఆ 3, 4, 5, 6 అనేది చెక్ చేసింది. చెక్ చేస్తాను. ఇన్ కేస్ ఇది వేటిలోనో ఒక్క నంబర్‌తో డివిజిబుల్ అయినా ఖచ్చితంగా అది ప్రైమ్ నంబర్ కాదు. రిటర్న్ ఫాల్స్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5తో స్టార్ట్ చేసాం. 2 దగ్గర ఉంది. 2 అన్నది 7ని మనం 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 వచ్చిద్దా? అదే రిమైండర్ 0 వచ్చిద్దా? కాబట్టి వచ్చిద్దా? 7ని మనం 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చిద్దా? కాదక్క. సో, ఇది కాదు. ఇది కాదక్క. కాదంటే ఇప్పుడు 3. 7ని మనం 3తో డివైడ్ చేస్తే వస్తదా రిమైండరు? కాదక్క. ఇది కాదు. నెక్స్ట్ 4. 7ని 4తో డివైడ్ చేస్తే వచ్చిద్దా రిమైండరు? 0. మీరు రాదక్క. నెక్స్ట్ ఇది రాదు. ఇప్పుడు 5. 7ని 5తో డివైడ్ చేస్తే కాదక్క. సో, ఇది రాదు. నెక్స్ట్ ఇప్పుడు 6 6తో చేసినా కూడా రాదక్క. అంటే ఏంటి ఇప్పుడు అసల ఈ ఇఫ్ కేస్ అన్నారు. ఈ ఇఫ్ కండిషన్ అన్నది అసలు ఒక్కసారి కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదు కదా! అంటే ఏంటి ఇప్పుడు 7 అన్నది ప్రైమే కదా! ఆ. ఓకేనా? అర్థమైందక్క. ఇప్పుడు ఈ 25 చేద్దాం. ఆ. ఇప్పుడు n వాల్యూ ఎంత తీసుకుంటానంటే నేను 25. 25. 25 కాదు చెక్ చేస్తున్నా. ఫస్ట్ ఐ వాల్యూ 2. 2 I value is equal to 2. 25ని నేను 2తో డివైడ్ చేస్తున్నా. రిమైండర్ ఏమొచ్చిద్ది? రిమైండర్ 0 వచ్చిద్దా? రాదక్క. సో, ఇది కాదు. నెక్స్ట్ 3తో చేస్తున్నాను. ఏమొచ్చిద్ది? 3తో చేసినా కూడా రాదక్క. 3తో చేసినా రాదు. ఇప్పుడు 4తో చేస్తున్నాను. చేసినా కూడా రాదు. ఇప్పుడు 5తో చేస్తున్నాను. 5తో చేస్తే వచ్చిద్దక్క. 5తో చేసినప్పుడు వస్తుంది అంటే ఇఫ్‌లోకెళ్తున్నాను కదా! అది నెక్స్ట్ ఫంక్షన్ చెప్పేది కాబట్టి ఇంకా రిటర్న్ ఫాల్స్ అయిద్దక్క. ఇక్కడ నేను ఇక్కడ ఈ లూప్‌లోకొస్తున్నాను. ఈ ఇఫ్‌లోకొస్తున్నాను కదా నేను. అర్థమైందక్క. ఈ ఇఫ్‌లోకొస్తున్నాను కాబట్టి రిటర్న్ ఫాల్స్. అంటే 25 అన్నది ప్రైమ్ నంబర్ కాదు. 25 అనేది ప్రైమ్ నంబర్ కాదు. నెక్స్ట్ 1 ఇప్పుడు ఇక్కడ 1 ఇచ్చాడు కదా! 1. 1 అన్నది ఏమన్నాం మనం? లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అయితే ఫాల్స్ అన్నాం కదా! సో, ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నాను చూడు. ఫర్ ఐఎన్ రేంజ్ రేంజ్ n. 2, n+1 అక్కర్లేదు. ఎందుకంటే n వాల్యూ మనం చెక్ చేయక్కర్లేదు. వాడు డైరెక్ట్ 1 అని ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ n డివైడెడ్ బై i. n మోడ్‌లో i రిమైండర్ గాని 0 వస్తే ఈక్వల్ టు రిటర్న్ ఫాల్స్. ఫాల్స్. మనం ఎలిమినేట్ చేయలేము. లేదు అంటే రిటర్న్ ట్రూ. ఎగ్జిక్యూట్. ఒకవేళ సెకండ్ లైన్ కనుక రేంజ్ తర్వాత సెకండ్ లైన్ కనుక వర్క్ అయితే దాని తర్వాత లైన్కి వెళ్ళేది కదక్క. అప్పుడు ఫాల్స్ వచ్చింది. ఏది ఒక్కసారి అది కనుక ప్రైమ్ నెంబర్ కాకపోతే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయింది. అదే ప్రైమ్ నెంబర్ అనుకో అక్క డైరెక్ట్ ఇంకొక దానికి వెళ్ళిపోయింది ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 5 డివైడ్ అయింది కదా! ఇక్కడ 25లో 5 అన్నది 25 అన్నది 5తో డివైడ్ అవుతుంది కదా! సో, ఈ రిటర్న్ ట్రూ అన్న తర్వాత ఇంకా మనం 25 డివైడెడ్ బై 6, 7 అయి చెయ్యము. ఒక్కటి రాంగ్ వచ్చినా చాలు మనకి. ఎందుకంటే జీరో అయిపోయింది కాబట్టి. ఎందుకంటే ఈ రిటర్న్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇంకా తర్వాత కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇంకా ఏ లైన్స్ ఉన్నా అవి అవ్వవు. ఇప్పుడు చూడు ఇక్కడ కంపైలేషన్ కంప్లీటెడ్ అంట. కస్టమ్ ఏమన్నా ఇస్తున్నాను చూడు. అంటే మనం ఏదైనా ఇచ్చుకోవచ్చా ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 29 ఇస్తున్నాను. 29 అనేది ప్రైమ్ నంబర్ కదా! చూడు ట్రూ వస్తుంది మనది. సో, సబ్మిట్ చేస్తున్నాను. ఓకే. ఓకే అక్క. ఓకే. నువ్వు స్క్రీన్ షేర్ చేసి నువ్వు ఎగ్జిక్యూట్ చెయి.